చేపా చేపా ఎందుకు ఎండలేదు అని ఒకప్పుడు కథ ఉండేది గుర్తుందా? ఇప్పుడు ఆ కథ కాస్త కొంచెం మారిపోయింది. చేపా చేపా ఎందుకు చనిపోతున్నావని హైదరాబాదీలో అడుగుతున్నారు. హైదరాబాద్లో చేపలు ఎందుకు చనిపోతున్నాయి? కారణం ఏంటి? చెరువుల్లో నీళ్ల వలన లేదా మనుషులు చేసే తప్పిదాల వలన? వాచ్ ఇట్. హైదరాబాద్లో చెరువులన్నీ కాలుష్య కూరల్లో చిక్కుకుపోతున్నాయి. హైదరాబాద్లో ఉన్న గొలుసుకట్టు చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ఇందులో కలుస్తున్నటువంటి డ్రైనేజీ నీళ్ల వల్ల పూర్తిగా కాలుష్యంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు నిజాం కాలంలో ఈ చెరువుల్లోని నీళ్లు ప్రజలు తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు అందులో కనీసం జలచరాలు కూడా బతికే పరిస్థితి లేదు. హైదరాబాద్లో చెరువుల్లో చనిపోతున్నటువంటి చేపలను చూస్తున్నటువంటి కాలనీవాసులు ప్రజలంతా కూడా పూర్తిగా అవాక్కవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చెరువుల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా కూడా పడిపోతున్నటువంటి పరిస్థితిపైనే సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని పలు చెరువుల్లో చేపలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వాటి మీదే ఆధారపడి జీవనోపాధి పొందే మత్స్యకారులు, ముదిరాజ సంఘాల వారు పూర్తిగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లోకి డైరెక్ట్గా డ్రైనేజీ నీరు కలవటం వల్ల ఆక్సిజన్ అందక వెలవెల్లాడుతున్నాయి చేపలు. దీంతో పాటు ఎండలు సైతం చేపల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వేలంపాటలో నేను తీసుకొని దాన్ని కొన్ని రోజులు సంది చేస్తున్నా. 2014 నుంచి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే 8 టన్నులు చనిపోయింది. అది ఏంటికంటే చేప మోరిలీలు వస్తున్నాయి. అక్కడ ఈ కోటర్స్ దిక్కించి అవతల శ్మశాన వాటికి ఇవతల బందికించి ఉప్ప దిక్కించి రావటం వల్ల ఈ నీళ్ళు ఇక్కడనే ఉండిపోతున్నాయి. దానికి ఆక్సిజన్ అందక చనిపోతుందని నిన్న 50,000 పెట్టి మందు తీసుకొచ్చిన. యూరియా లెక్క ఉంది. అయితే దానికి 7.5 ఉంటే ఈక్వల్ ఉంటే బాగుంటుందంట. 2.25 ఉందంట ఇదేమో ఆక్సిజన్, అది 7.5. అయితే నేను మందు తెప్పించి చల్లినా కానీ 8 టన్నుల దాకా చనిపోయింది. గోపనపల్లి చెరువులో పెద్ద ఎత్తున చేపలు చనిపోవడానికి కారణం ఆక్సిజన్ తగ్గడమే అని నిపుణులు చెబుతున్నారు. చెరువుల్లో బ్లూ ఆల్గే అనే బ్యాక్టీరియా పేరుకుపోతుండటంతో చేపలకు ఆక్సిజన్ అందక కళ్ళు తేలేస్తున్నాయి. బఠానీ మాదిరిగా లేత ఆకుపచ్చని రంగులో ఉండే బ్యాక్టీరియా రకాల్లో ఒకటైన బ్లూ ఆల్గే అన్ని చెరువుల్లో పేరుకుపోతోంది. హైదరాబాద్కు తలమానికంగా చెప్పుకునే హుసేన్ సాగర్లో భారీగా పెరిగిపోయిన బ్లూ ఆల్గే వల్లే ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ రోడ్లో తీవ్రమైన దుర్గంధం వస్తోంది. దుర్వాసన రాకుండా ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు బయో రెమిడియేషన్ చేపడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఆ వాసనకు మనుషులే ముక్కులు మూసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటే ఇక చెరువుల్లో ఉన్న జలచరాల పరిస్థితి బతకడమే కష్టంగా మారింది. చేపల పరిస్థితి ఈ మురికి నీళ్ళకనే అన్ని చనిపోతున్నాయి సార్. మురికి నీళ్ళు వాడకంలా బయటికి వెళ్తలేవు నీళ్ళు. ఈ మురికి నీళ్ళు అక్కడ కెమికల్ నీళ్ళు వాళ్ళు కూడా మిషన్ వేస్తలేరు. 2-3 నాళ్ళు పట్టుకొని వాళ్ళని మేడం కూడా పిలిపిస్తే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే ఆన్ చేస్తారు, నైట్లో మొత్తం విడిచిపెడతారు. ఆ కెమికల్ తరపు నుంచి చేప మొత్తం చచ్చిపోయే కారణమైంది ఈ మురికి నీళ్ళు, కెమికల్. నీటిలో కనిష్టంగా 4 ppm ఉండాల్సిన డిజాల్యూడ్ ఆక్సిజన్ హైదరాబాద్లోని పలు చెరువుల్లో వివిధ ప్రాంతాల్లో 2.5 నుంచి 3 మధ్య ఉన్నాయి. కనిష్టం కంటే గణనీయంగా ఆక్సిజన్ స్థాయిలు హుసేన్ సాగర్లో పడిపోతున్నాయి. మురుగునీరు కలిసే ప్రతి చెరువు, కుంటల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి బీఓడీ స్థాయిలు పెరగడంతో బ్లూ ఆల్గే వచ్చేస్తోంది. ఇంతకుముందు మంచిగా ఫిషింగ్ చేస్తూ వాళ్ళు చెప్పినట్టు అరౌండ్ 150 ఫ్యామిలీస్ దీని మీద వాళ్ళు జీవనోపాధి ఉండేది. ఇప్పుడు అసలు ఎవరు దాంట్లోకి దిగడానికి కానీ దీని దగ్గరికి రావడానికి అన్ని చేపలు చనిపోయండి. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోటింగ్ ఉన్నాయి. చేపలన్నీ ఇంకా ఫ్లోట్ అవుతున్నాయి, చనిపోయిన చేపలన్నీ. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్రీవన్ కమ్ ఫార్వర్డ్ అండ్ వర్క్ టుగెదర్, వీ కెన్ మేక్ దిస్ ప్లేస్ ఎ బెటర్ ప్లేస్ అగైన్. గోపనపల్లి చెరువు గతంలో స్వచ్ఛంగా ఉండేది. ఈ చెరువు ద్వారా చాలా మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. పరిసర ప్రాంతాల నుంచి చెరువులోకి వచ్చే మురుగు శుద్ధికి అధికారులు ఎస్టీపీ నిర్మించారు. మురుగును శుద్ధి చేసిన తర్వాతే చెరువులో వదలాలి. కానీ ఎస్టీపీ పనిచేయకపోవడంతో మురుగు నీరంతా చెరువులో నేరుగా కలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని చెరువులో సీవరేజ్ కలవకుండా చూడాలని అంటున్నారు స్థానికులు. ఆల్ ఆఫ్ సడన్ లైక్ 6 నెలల నుంచి చూస్తున్నాను నేను, చెరువు రంగు మారిపోతుంది, చేపలు చనిపోతుంది. నదులు కాపాడుకోవాలి, మన ప్రకృతిని కాపాడుకోవాలి అనుకుంటాం కదా. మనం ఇంత చిన్న లేఖనే మనం కాపాడుకోలేకపోతే మనం ఏం చేయగలుగుతాం అనేది చూడాలి, మనం అంతా ఆలోచించాలి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా లాంటి సంస్థను తీసుకొచ్చి చర్యలు చేపడుతోంది. కానీ చెరువులలో డ్రైనేజీని కలపడంతో మురుగు కాసారాలుగా మారుతున్నాయి. చెరువుల్లో కాలుష్యం అడ్డుకోకపోతే హైదరాబాద్ చెరువులలో జలచరాలు కనిపించే పరిస్థితి కనిపించదు.